అందరికీ నమస్కారం। ఈరోజు తిరుపతిలో కూటమి పార్టీ నేతలు చేస్తున్నటువంటి అరాచకాలకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే గత నెల 23వ తేదీ అలిపిరి రోడ్లో అరకు వ్యాలీ కేఫ్ ఎదురుగా ఉన్నటువంటి తోపుడు బండ్లను అధికారులచే రవినాయుడు దగ్గరుండి మరి అధికారులను పంపించి ఆ బండ్లన్నీ కూడా జేసీబీలతో ఎత్తించడం జరిగింది। దానికి అనుకూలంగా భూమన అభినయ్ రెడ్డి గారు ఈరోజు తిరుపతిలో ఎవరైతే బాధితులు ఉన్నారో తోపుడు బండ్లు బాధితులు వాళ్ళని తీసుకొని అదే అరకు కేఫ్ ఎదురుగా ఉన్నటువంటి ఆ బండ్లను భూమన అభినయ్ రెడ్డి గారి సారథ్యంలో పెట్టించడానికి వెళితే పోలీసులు చేసినటువంటి ఇటువంటి తీరు మనం ఎక్కడ చూడలేదు। ఏంటంటే భూమన అభినయ్ రెడ్డి గారు ఎవరైతే తోపుడు బండ్లు బాధితులు ఉన్నారో వాళ్ళకి అండగా నిలిచి ఆ బండ్లు అక్కడ పెట్టించడానికి వెళ్ళినప్పుడు అక్రమ అరెస్టులు చేసి పోలీసులు ఏదైతే ఆ బండిని భూమన అభినయ్ రెడ్డి గారు తోసుకొని వచ్చారో ఆ బండిని పోలీసులు పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం చేసి ఆ బండిని ఇంచేసి అదేవిధంగా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి భూమన అభినయ్ రెడ్డి గారిని స్టేషన్కి తీసుకెళ్లి కేసు పెట్టడం జరిగింది। చెప్తున్నాం, ఎవరైతే తోపుడు బండ్లు బాధితులు ఉన్నారో వాళ్ళ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు నిలబడి ఆ బండ్లు పెట్టించేంత వరకు కూడా నిద్రపోవని చెప్పి ఈ సమయంగా తెలియజేసుకుంటున్నా। మళ్ళీ చెప్తున్నాం, తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి గారు పేదలు పడుతున్న కష్టాలను తనే స్వయంగా రంగంలోకి దిగి పేదలకి నేను ఉన్నానంటూ ముందుకొస్తూ నడుస్తుంటే మీరు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాలంటే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు। మళ్ళీ చెప్తున్నాం, ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడ పెట్టించేంత వరకు భూమన అభినయ్ రెడ్డి గారు నిద్రపోరని చెప్పేసి కూడా ఈ సమయంగా తెలియజేసుకుంటాను। థ్యాంక్ యూ।